మీరు అన్నట్టుగా నిజంగానే బాడీ షేమింగ్ అనేది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఈ లోకంలో మన సమాజంలో అందరికీ తెలిసినట్టుగా అందానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది, పైపైన షోకులకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నిటి మధ్యలో ఎక్కడో మనుషులకి బరువు అనేది ఒక గుర్తింపులాగా తయారైంది. ఎంత బలమైన వ్యక్తిత్వం ఉన్నా కూడా బరువు ఎక్కువగా ఉన్నారు అంటే వాళ్ళ వ్యక్తిత్వానికి అంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వట్లేదు. అలాంటి దాంట్లో వాళ్ళు చాలా అవమానానికి అవహేళనకి గురవుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది ఎందుకు అరైజ్ అవుతుంది, ఇది ఎందుకు వస్తుంది, మనకెందుకు మనం అంత బాడీ షేమింగ్ ఒకరిని ఎందుకు చేస్తున్నాము అంటే అది వాళ్ళ బాధ్యతలాగా మనం పరిగణిస్తాము. మనం బరువు తక్కువగా ఉండడం ఇది మన రెస్పాన్సిబిలిటీ, మనమే దాన్ని సరి చేసుకోవాలి అన్న ఉద్దేశం అందరిలో ఉంటుంది. కానీ మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టుగా మనలో ఇబ్బందికర జన్యువులు ఉన్నాయనుకోండి, మనలో థైరాయిడ్ తక్కువ ఉంది అనుకోండి, లేదా మన పరిసర ప్రభావాలు కొంచెం భిన్నంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఊబకాయం రాకుండా మనం ఏం చేయలేము. మన చేతుల్లో కొంచెమే ఉంటుంది, అది జన్యువుల్లో ఎక్కువగా ఉండొచ్చు. సో ఇలాంటి విషయాలు మనం చూసి వాళ్ళని ఆ విధంగా అది వాళ్ళ బాధ్యత కాదు, వాళ్ళకు వచ్చే ఒక సమస్య, అది వాళ్ళ గుర్తింపు కాదు, అది జస్ట్ వాళ్ళలో ఉన్న ఒక ప్రాబ్లం అని మనం చెప్పగలగాలి. మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే జనాలు అనేది ఎప్పుడైనా ఎవరినైనా ఇప్పుడు బాడీ షేమింగ్లో ఇంకో ప్రాబ్లం అరైజ్ అవుతుంది. సపోజింగ్ మన రిలేటివ్ ఎవరో లావుగా ఉన్నారు అనుకున్నాం, వాళ్ళకి ఎలా చెప్పాలి మీరు లావుగా ఉన్నారు అని, అది బాడీ షేమింగ్ అంటారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్లో నేను అంటాను, లావుగా ఉన్నారు లేదా మీకు ఊబకాయం ఉంది అని చెప్పే అర్హత కానీ హక్కు కానీ వైద్యులకి ఇంకా మేలు కోరే వాళ్ళకి ఉంటుంది. ఈ మేలు కోరే వారిలో కూడా వాళ్ళకి చెప్పే విధానంగా చెప్పాలి. నువ్వు లావు ఉన్నావు, నీకు ఊబకాయం ఉంది అని చెప్పడంలో లాభం లేదు, అది వారికి ఆల్రెడీ తెలుసు, వాళ్ళ అద్దంలో చూసుకుంటారు. మనం చెప్పాల్సింది వాళ్ళ పద్ధతుల గురించి, అలవాట్ల గురించి. సపోజింగ్ వాళ్ళు వ్యాయామం చేయట్లేదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, మీరు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి, ఒకసారి మానసిక నిపుణులను కలవండి, కొంచెం పౌష్టికాహారం తీసుకోండి, ఫుడ్ తక్కువగా ఆర్డర్ చేసుకోండి. ఇలాంటి అలవాట్ల మీద కాన్సన్ట్రేషన్ చేసి బరువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి మేలు చేసినట్టు అవుతుంది, బాడీ షేమింగ్ కూడా తగ్గిపోతుంది.